ఈనాటి 14వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రప్రథమంగా మన జిల్లాకు జెండా ఎగరవేయడానికి వచ్చినటువంటి పెద్దలు మన ప్రియతమ మంత్రివర్యులు ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు అజారుద్దీన్ గారికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈనాటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా పెద్దలు మైనారిటీ మంత్రివర్యులు మన జిల్లా మంత్రి అయినటువంటి పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఇవాళ వెల్కమ్ చేయడం జరిగింది. వారు కూడా వేదిక పైన ఆశీర్వదించారు. గారికి ఈనాటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సందర్భంలో కరీంనగర్లో అన్ని కార్యక్రమాలు గురించుకుని వచ్చిన గౌరవ పెద్దలు మన మంత్రివర్యులు సంక్షేమ శాఖ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారికి, జగిత్యాలలో తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో ఇక్కడ అధికారికంగా పాల్గొని జెండావిష్కరణ చేసి ఎంతోమందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి ఓపికగా అందరితోటి కలిసి ఫోటోలు దిగి ఎంతో సమయం ఇచ్చిన మంత్రివర్యులు శ్రీ అజారుద్దీన్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, మార్కెట్ చైర్మన్ గారికి, ఇతర డైరెక్టర్స్కు, దినేష్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్, చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారందరికీ, యువతకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, हमारा भाइयों और बहनों, नौजवान साथियों, పెద్దలకు, పార్టీకి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ మనం తీసుకొచ్చుకున్నది మన ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా అభివృద్ధి చేసుకోవడానికి. మన దాంట్లో భాగంగా గత 10 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. దాని గురించి ఎక్కువ పోకుండా మరి ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా సంక్షేమ మంత్రి అయిన మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ మన ప్రాంత వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మేమందరూ కూడా చూస్తూ ఉన్నారు. 235 కోట్లతోటి బ్రహ్మాండమైన హాస్పిటల్ మనకు కడతా ఉన్నాం పేదవాళ్ళ కోసం. 60 బెడ్ల క్రిటికల్ కేర్ యూనిట్ మనం ప్రారంభించుకున్నాం. విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. కేంద్రీయ విద్యాలయం ఏదైతే అన్ని జిల్లాలకు ఇచ్చిందో, మనకు జిల్లా స్టార్ట్ అయ్యాక చాలా లేట్ అయింది. ఇచ్చిన సందర్భాల్లో కొందరు రాజకీయాలు చేస్తామని చూసినా కానీ ఒక మెట్టు దిగేలా పర్వాలేదు, మేము అడిగినట్టు చేస్తాం, అడిగినంత ఇస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పి, నేనైతే ఎలా చెప్తాను కానీ మంత్రి గారు కూడా ఒక సందేశాన్ని ఇవ్వండి. అంటే ఈ రకంగా విద్య కోసం, వైద్యం కోసం, దాంతో పాటుగా వ్యవసాయ విషయంలో మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఆనాడు కాంగ్రెస్ కాలంలోనే కాలువలు తవ్వేరు, కాంగ్రెస్ కాలంలోనే కాలువలు తవ్వేరు. నేను ధైర్యంగా చెప్పగలుగుతా, జగిత్యాల నియోజకవర్గాల్లో నాకు తెలిసి ఒక నా సొంత అంతరంగా అనుకోకుండా ఊరికెళ్ళే కాలువ చెరువులకు లేకుండా తప్ప మిగతా ప్రతి చోట కూడా కాలువలు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. లిఫ్ట్లు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. మరి రోడ్లలో ఆగిపోతే ఈ ప్రభుత్వం 30 కోట్ల రూపాయల పైన గౌరవ పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారితో మాట్లాడారు. అంటే విద్య, వ్యవసాయం, వైద్యం, విద్యుత్తు, ఏ రంగం చూసినా ఇవాళ జగిత్యాల యావత్ తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ జిల్లా నుంచి బాధ్యత రాష్ట్ర మంత్రిగా నా సహచర కేబినెట్ మంత్రి, దేశ ప్రపంచ స్థాయిలో గుర్తింపు క్రీడాకారులు, వారిని
మైనార్టీ వర్గం నుంచి ప్రతినిధిస్తున్న లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన మండలిగా అవకాశం ఇచ్చి రాష్ట్ర మైనార్టీ మంత్రిగా ఒకసారి జగిత్యాల జిల్లా వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు వెల్కమ్ చేస్తున్నాను. అదేవిధంగా సహచర వ్యక్తులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సని గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య గారు, భారతం మేము ఉంటాం. मिनिस्टर फॉर एसटी डेवलपमेंट ट्राइबल वेलफेयर अंडोई लक्ष्मण कुमार साहब के मेरे मिनिस्टर नहीं, मेरे भाई जैसे हैं. मैं मिनिस्टर के जैसा सोचता नहीं हूँ, लेकिन आपके अच्छे ही थे. मेरे डॉक्टर साहब, डॉक्टर संजय कुमार साहब जो मेरे साथ कॉलेज में थे, मैं उनमें से 2 साल सीनियर थे, बट बाद में डॉक्टर बन गया, मैं क्रिकेटर बन गया. लेकिन उसके बाद में तमिलनाडु वाणी जगतियाल म्यूनसिपलिटी चेयरमैन, दिनेश डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन, अब्दुल साहब माइनॉरिटी चेयरमैन, राजू साहब एससी सेल चेयरमैन और पंडा शंकर साहब है, डॉक्टर कोटला मदद साहब को मैं श्रद्धांजलि पेश करना चाहता हूँ, उनको याद करना चाहता हूँ. क्योंकि अभी सर बोल रहे थे कि 69 में स्टार्ट हुआ था. 69 में मैं खाली 6 साल का ही था तब से स्टार्ट हुआ था, बट लेकिन 51 ईयर्स होने के बाद में जब मैं 51 ईयर्स का था, जब तेलंगाना मिला, उनको मैं बहुत बहुत मुबारकबाद देता हूँ. मुझे बहुत खुशी हुई जगतियाल में आके. शायद मैं, अगर मुझे तो याद नहीं है कभी इधर आया नहीं था मैं, लेकिन बहुत खुशी. जब से मैं हम सुबह 2 या 3 बजे, जब से आप लोग ने इतना प्यार और मोहब्बत से मेरे साथ पेश आ रहे, मेरे पास कोई अल्फाज नहीं है शुक्रिया अदा करने की. जब सुबह से आया मैं, हर आदमी मतलब साहब आपको ये चाहिए, वो चाहिए, तो बहुत मुझे आप लोग ने जितना भी चाहा है. क्रिकेट तो अलग बात है, क्रिकेट के बारे में तो मैं आज इतना ज़्यादा बात नहीं करूँगा, क्योंकि मेरे से ज़्यादा जो नहीं खेले उन लोगों को बताया, तो उसका भी मुझे बहुत बहुत शुक्रिया. क्योंकि कैच के बारे में भी बोला, फील्डिंग के बारे में तो मैं रिमाइंड किया, लेकिन बैटिंग के बारे में आप लोगों ने बता. बट लेकिन आज मैं बहुत ये कहना चाहूँगा कि यहाँ पे और जितने भी ख़वातीन भी आए हुए हैं यहाँ पे, मैं पहली टाइम इतने ज़्यादा ख़वातीन को देख रहा हूँ, क्योंकि जो नॉर्मली होते इतने ज़्यादा होते नहीं, बट उनको भी मैं बहुत बहुत मुबारकबाद पेश करता हूँ तेलंगाना फाउंडेशन डे की, और शुक्रिया अदा करता हूँ कि इतनी धूप में आप लोग घर छोड़ के आए. और जैसा कि आपने भी बहुत से लोगों ने यहाँ पे बात किया है, जो माइनॉरिटी के जो भी इश्यूज हैं वो मैं पूरी तरह से देखूँगा, स्पेशली स्कॉलरशिप के है. और हाँ, भाई लोग तो है ही, बहन लोग ही इसके बारे में, और जितने भी माइनॉरिटीज़ के इश्यूज हैं आप लोग ने जो बताया, स्पेशली जो ग्रेवयार्ड का है, आप में कलेक्टर से बात कर सकते हैं. अगर आप ज़मीन आइडेंटिफाई करेंगे, इससे ईदगाह के लिए भी ज़मीन आइडेंटिफाई करेंगे, तो एट द एंड ऑफ द डे कलेक्टर ही पूरा करेंगे. तो उनके साथ अगर आप बात करेंगे, वो अभी कह रहे थे कि हम सब गंगा जमुना तहजीब हम सब मिलकर रहते हैं, इंजेक्शन दिए सबको मिला के रखते हैं, तो डॉक्टर मुझे बहुत खुशी हुई कि कल कॉलेज भी आ रहा है और हॉस्पिटल भी आ रही. मैं आप लोग आपको बहुत शुक्रिया अदा करना के लोग उनका सीएम साहब को शुक्रिया अदा करना चाहिए कि उन्होंने बहुत प्रायोरिटी पे ये प्रोजेक्ट लिया और काफ़ी जाएंगे ताकि आप जो लिख के दिए वहाँ का हम उसको सॉल्व करने की पूरी कोशिश करेंगे. क्योंकि मैं तो काम करने के लायक हूँ, मैं तो बहुत फास्ट काम करता हूँ, मेरी बैटिंग की वजह से ही काम करता हूँ, या तो इधर या उधर. और मैं चाहता हूँ कि मैं उधर आना चाह रहा हूँ, आपकी तरफ आना चाह रहा हूँ, आपके काम करना चाह रहा हूँ. बट मुझे आप बहुत नहीं, बट लेकिन गाँव में जो जितना टैलेंट होता है, जितने लोग अच्छा खेलते हैं, जो भी अगर आप देखेंगे तो बड़े बड़े जो प्लेयर बनते हैं वो 5 गाँव से ही बच्चे आगे बढ़ते हैं. तो छोटे छोटे गाँव होते हैं, अगर आप देख लेंगे तो जायसवाल भी है, तो बिल्कुल छोटे गाँव से थे, उन्होंने आके हार्ड वर्क करके आगे बढ़े. तो यहाँ तो देखिए आप लोग को थोड़ा प्रेशर बनाना पड़ेगा, आप लोग ऐसे को लेटर लिखना पड़ेगा, क्योंकि वो लोग जब तक वो लोग को आप बताएंगे नहीं